హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. ఈ వీడియోలో మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీలో భాగంగా సిబిటి ఎగ్జామ్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరియు మోస్ట్ ప్రీవియస్ బిట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇన్సులేటర్ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఓవర్ హెడ్ లైన్లో ఉపయోగించే ఇన్సులేటర్ పేరేమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ పిన్ ఇన్సులేటర్, ఆప్షన్ బి పోస్ట్ ఇన్సులేటర్, ఆప్షన్ సి స్ట్రెయిన్ ఇన్సులేటర్, ఆప్షన్ డి షాకెల్ ఇన్సులేటర్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి షాకెల్ ఇన్సులేటర్. సో షాకెల్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్. ఓవర్ హెడ్ లైన్లలో ఉపయోగించే ఇన్సులేటర్ పేరు వచ్చి షాకెల్ ఇన్సులేటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఆఫ్ కీపింగ్ బైండింగ్ వైర్ గ్యాప్ టూ క్లోజ్ అండ్ వెరీ టైట్ ఇన్ పిన్ ఇన్సులేటర్? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే పిన్ ఇన్సులేటర్లో బైండింగ్ వైర్ గ్యాప్ చాలా దగ్గరగా మరియు చాలా గట్టిగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ అవాయిడ్ స్పార్కింగ్, ఆప్షన్ బి అవాయిడ్ కరోజన్, ఆప్షన్ సి అవాయిడ్ ఆక్సైడ్ ఫార్మేషన్, ఆప్షన్ డి అవాయిడ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అవాయిడ్ స్పార్కింగ్. సో పిన్ ఇన్సులేటర్లో బైండింగ్ వైర్ గ్యాప్ చాలా దగ్గరగా మరియు చాలా టైట్గా ఉంచడానికి గల కారణం ఏమిటంటే అవాయిడ్ స్పార్కింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ది రప్టింగ్ కెపాసిటీ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ రేటెడ్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి సర్క్యూట్ బ్రేకర్ యొక్క రప్టింగ్ కెపాసిటీ అనేది ఏ విధంగా రేట్ చేయబడి ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ కేవి, ఆప్షన్ బి కేడబ్ల్యూ, ఆప్షన్ సి ఎంవిఏ, ఆప్షన్ డి కేవీఏఆర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఎంవిఏ. సో ద రప్టింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ రేటెడ్ యాజ్ ఎంవిఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది కన్వెన్షనల్ పవర్ జనరేషన్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఈ క్రింది వాణిలో ఏది సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ విండ్ పవర్ జనరేషన్, ఆప్షన్ బి టైడల్ పవర్ జనరేషన్, ఆప్షన్ సి సోలార్ పవర్ జనరేషన్, ఆప్షన్ డి థర్మల్ పవర్ జనరేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి థర్మల్ పవర్ జనరేషన్. సో థర్మల్ పవర్ జనరేషన్ ఈజ్ ది కన్వెన్షనల్ పవర్ జనరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫోటోవాల్టాయిక్ సెల్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఫోటోవాల్టాయిక్ సెల్ తయారీకి ఉపయోగించే పదార్థం పేరు ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ సిలికాన్, ఆప్షన్ బి ఆర్సెనిక్, ఆప్షన్ సి యాంటిమోనీ, ఆప్షన్ డి జెర్మేనియం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సిలికాన్. సో సిలికాన్ ఈజ్ ది మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫోటోవాల్టాయిక్ సెల్. ఫోటోవాల్టాయిక్ సెల్ తయారీకి ఉపయోగించే పదార్థం వచ్చి సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్స్ ఆర్ యూజ్డ్? క్వశ్చన్ వచ్చి ఎక్కడ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లను ఉపయోగిస్తాము? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ కంప్యూటర్స్, ఆప్షన్ బి టీవీ రిసీవర్స్, ఆప్షన్ సి డివిడి ప్లేయర్స్, ఆప్షన్ డి జనరల్ లైట్నింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి జనరల్ లైట్నింగ్. సో స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జనరల్ లైట్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ అబ్రివేషన్ యూపీఎస్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే యూపీఎస్ యొక్క అబ్రివేషన్ ఏమిటి?
ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ యూనిఫామ్ పవర్ సప్లై, ఆప్షన్ బి యూనివర్సల్ పవర్ సప్లై, ఆప్షన్ సి అన్రెగ్యులేటెడ్ పవర్ సప్లై, ఆప్షన్ డి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. సో యూపీఎస్ యొక్క అబ్రివేషన్ వచ్చి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ రిఫర్స్ దట్ ది మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ లిబరేటెడ్ ఫ్రమ్ ఎన్ ఎలక్ట్రోలైట్ బై 1 కులుంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఒక కులుంబ్ విద్యుత్ ద్వారా ఎలక్ట్రోలైట్ నుండి విముక్తి పొందిన పదార్థం యొక్క ద్రవ్యరాశిని ఏ పదం సూచిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఎలక్ట్రోలైసిస్, ఆప్షన్ బి ఎలక్ట్రోప్లేటింగ్, ఆప్షన్ సి ఎలక్ట్రోకాపీయింగ్, ఆప్షన్ డి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. సో ఒక కులుంబ్ విద్యుత్ ద్వారా ఎలక్ట్రోలైట్ నుండి విముక్తి పొందిన పదార్థం యొక్క ద్రవ్యరాశిని ఏ పదం సూచిస్తుంది అని అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్రైవ్ ఈజ్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు మోడ్ ఆఫ్ ఆపరేషన్. క్వశ్చన్ వచ్చి ఏ డ్రైవ్ అనేది ఆపరేషన్ మోడ్ ప్రకారం వర్గీకరించబడింది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ గ్రూప్ డ్రైవ్, ఆప్షన్ బి మాన్యువల్ డ్రైవ్, ఆప్షన్ సి ఇండివిజువల్ డ్రైవ్, ఆప్షన్ డి కంటిన్యూస్ డ్యూటీ డ్రైవ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి కంటిన్యూస్ డ్యూటీ డ్రైవ్. సో కంటిన్యూస్ డ్యూటీ డ్రైవ్ ఈజ్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు మోడ్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ డ్రైవ్? ఎలక్ట్రిక్ డ్రైవ్ అంటే ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఏ డివైస్ యూజ్డ్ యాజ్ ప్రైమ్ మూవర్ ఫర్ జనరేటర్, ఆప్షన్ బి ఏ డివైస్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ సప్లై, ఆప్షన్ సి an electromechanical device for controlling motor, option D a machine converts mechanical energy into electrical energy. Correct answer వచ్చి ఆప్షన్ సి an electromechanical device for controlling motor. So an electromechanical device for controlling motor is the electric drive. Next question, which device is avoided in the panel board assembly? క్వశ్చన్ వచ్చి ప్యానల్ బోర్డ్ అసెంబ్లీలో ఏ పరికరం అనేది నివారించబడుతుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ సెన్సార్స్, ఆప్షన్ బి ఇండికేటింగ్ ల్యాంప్, ఆప్షన్ సి ఐసోలేటింగ్ స్విచ్, ఆప్షన్ డి పుష్ బటన్ స్విచ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సెన్సార్స్. సెన్సార్స్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ ది panel board assembly. Next question, what is the name of the accessory used in control panel wiring? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే కంట్రోల్ ప్యానల్ వైరింగ్లో ఉపయోగించే అనుబంధం పేరు ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ వైర్ ఫెరులస్, ఆప్షన్ బి వైర్ స్లీవ్స్, ఆప్షన్ సి నైలాన్ కేబుల్ టైస్, ఆప్షన్ డి కేబుల్ బైండింగ్ స్ట్రాప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి కేబుల్ బైండింగ్ స్ట్రాప్. సో కేబుల్ బైండింగ్ స్ట్రాప్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది యాక్సెసరీ యూజ్డ్ ఇన్ కంట్రోల్ ప్యానల్ వైరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కోడ్ ఇండికేట్స్ సిలికాన్ సెమీకండక్టర్ డయోడ్? క్వశ్చన్ వచ్చి ఏ కోడ్ అనేది సిలికాన్ సెమీకండక్టర్ డయోడ్ని సూచిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ OA79, ఆప్షన్ బి BY126, ఆప్షన్ సి IN4007, ఆప్షన్ డి 2N3055. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి BY126. సో BY126 is the
code indicates silicon semiconductor diode. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఏ యాక్టివ్ కాంపోనెంట్? ఈ క్రింది వాటిలో యాక్టివ్ కాంపోనెంట్ ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇండక్టర్, ఆప్షన్ బి రెసిస్టర్, ఆప్షన్ సి కెపాసిటర్, ఆప్షన్ డి ట్రాన్సిస్టర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ ఈజ్ ది యాక్టివ్ కాంపోనెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మోటార్ జనరేటర్ సెట్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మోటార్ జనరేటర్ సెట్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ నాయిస్లెస్, ఆప్షన్ బి హై ఎఫిషియన్సీ, ఆప్షన్ సి లో మెయింటెనెన్స్ రిక్వైర్డ్, ఆప్షన్ డి డీసీ అవుట్పుట్ వోల్టేజ్ కెన్ బి ఈజీలీ కంట్రోలెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి డీసీ అవుట్పుట్ వోల్టేజ్ కెన్ బి ఈజీలీ కంట్రోలెడ్. సో మోటార్ జనరేటర్ సెట్ యొక్క ఉపయోగం ఏమిటంటే డీసీ అవుట్పుట్ వోల్టేజ్ కెన్ బి ఈజీలీ కంట్రోలెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డాంపర్ వైండింగ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ అట్ స్టార్టింగ్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి స్టార్టింగ్లో సింక్రోనస్ మోటార్లో డాంపర్ వైండింగ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ప్రొడ్యూస్ హై వోల్టేజ్ టు ఇనిషియేట్ ది రొటేషన్, ఆప్షన్ బి ప్రొడ్యూస్ హై కరెంట్ టు స్టార్ట్ రొటేట్ ది మోటార్, ఆప్షన్ సి ప్రొడ్యూస్ టార్క్ అండ్ రన్స్ నియర్ ఏ సింక్రోనస్ స్పీడ్, ఆప్షన్ డి ప్రొడ్యూస్ ఏ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ప్రొడ్యూస్ ఏ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. సో స్టార్టింగ్లో సింక్రోనస్ మోటార్లో డాంపర్ వైండింగ్ యొక్క ప్రయోజనం వచ్చి టు ప్రొడ్యూస్ ఏ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఆఫ్ ది రోటరీ కన్వర్టర్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే రోటరీ కన్వర్టర్ యొక్క ఎక్స్ అని గుర్తించబడిన భాగం యొక్క పని ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ, ఆప్షన్ బి రెడ్యూస్ వోల్టేజ్ డ్రాప్, ఆప్షన్ సి హెల్ప్స్ టు డెలివర్ వితౌట్ నాయిస్, ఆప్షన్ డి కలెక్ట్స్ ది డెలివర్డ్ డైరెక్ట్ కరెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి కలెక్ట్స్ ది డెలివర్డ్ డైరెక్ట్ కరెంట్. సో collects the delivery direct current is the function of the part marked of the rotary converter. Next question, what is the advantage of using rotating field type alternator? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే తిరిగే ఫీల్డ్ టైప్ ఆల్టర్నేటర్ని ఉపయోగించడం వలన ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఈజీ టు లొకేట్ ది ఫాల్ట్స్ ఇన్ ది ఫీల్డ్, ఆప్షన్ బి ఈజీ టు కనెక్ట్ ది లోడ్ విత్ ఆల్టర్నేటర్, ఆప్షన్ సి ఈజీ టు డిస్పేట్ ది హీట్ డ్రూయింగ్ రన్నింగ్, ఆప్షన్ డి 2 slip rings only required irrespective of number of phases. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి 2 slip rings required irrespective of number of phases. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆల్టర్నేటర్స్ ఆర్ రేటెడ్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఆల్టర్నేటర్స్ని ఎలా రేట్ చేస్తాము? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ కేవీఏ, ఆప్షన్ బి కేడబ్ల్యూ, ఆప్షన్ సి ఎండబ్ల్యూ, ఆప్షన్ డి కేవీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ కేవీఏ. కేవీఏ మీన్స్ కిలోవాల్ట్ ఆంపియర్. సో alternators are rated in kVA, kilovolt ampere. Next question, which is the application of universal motor? యూనివర్సల్ మోటార్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ జెట్ పంప్, ఆప్షన్ బి ఫుడ్ మిక్సర్,
ఆప్షన్ సి టెలిప్రింటర్, ఆప్షన్ డి కంప్రెసర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఫుడ్ మిక్సర్. సో యూనివర్సల్ మోటార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫుడ్ మిక్సర్స్. యూనివర్సల్ మోటార్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఫుడ్ మిక్సర్స్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ లెంజ్ లా, ఆప్షన్ బి జౌల్స్ లా, ఆప్షన్ సి ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్, ఆప్షన్ డి ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ లెంజ్ లా. సో లెంజ్ లా ఈజ్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. లెంజ్ లా అనేది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ టు స్టార్ట్ ది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ను ప్రారంభించడానికి ఏ పద్ధతిని అవలంబించారు? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ స్ప్లిట్ ఫేస్ మెథడ్, ఆప్షన్ బి వ్యారింగ్ సప్లై వోల్టేజ్ మెథడ్, ఆప్షన్ సి రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ సప్లై టెర్మినల్స్, ఆప్షన్ డి రివర్సల్ ఆఫ్ రన్నింగ్ కాయిల్ కనెక్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ స్ప్లిట్ ఫేస్ మెథడ్. సో స్ప్లిట్ ఫేస్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ టు స్టార్ట్ ది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ను ప్రారంభించడానికి ఏ పద్ధతిని అవలంబించారు అంటే స్ప్లిట్ ఫేస్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది డిమెరిట్ ఆఫ్ 3 ఫేస్ కాన్సెంట్రిక్ వైండింగ్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 3 ఫేస్ కాన్సెంట్రిక్ వైండింగ్లో ఉన్నటువంటి డిమెరిట్ ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ మోర్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్, ఆప్షన్ బి ఏ స్టెప్పెడ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్, ఆప్షన్ సి మోర్ డిఫికల్ట్ టు షేప్ ది కాయిల్స్ యూనిఫార్మ్లీ, ఆప్షన్ డి ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు మేక్ ది ఎండ్ కనెక్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఏ స్టెప్పెడ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్. విచ్ ఈజ్ ది డిమెరిట్ ఆఫ్ 3 ఫేస్ కాన్సెంట్రిక్ వైండింగ్ అంటే ఏ స్టెప్పెడ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది ఎలక్ట్రికల్ డిగ్రీ ఆఫ్ 6 పోల్ స్టేటర్ ఆఫ్ మోటార్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మోటార్ యొక్క 6 పోల్ స్టేటర్ యొక్క ఎలక్ట్రికల్ డిగ్రీ ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ 360 డిగ్రీస్, ఆప్షన్ బి 720 డిగ్రీస్, ఆప్షన్ సి 1080 డిగ్రీస్, ఆప్షన్ డి 1440 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 1080 డిగ్రీస్. సో 1080 డిగ్రీస్ ఈజ్ ది ఎలక్ట్రికల్ డిగ్రీ ఆఫ్ 6 పోల్ స్టేటర్ ఆఫ్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది ఫ్యూజ్ రేట్ టు రన్ ఏ 10 horsepower 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ అట్ ఫుల్ లోడ్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే పూర్తి లోడులో 10 horsepower 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ను అమలు చేయడానికి ఫ్యూజ్ రేట్ అనేది ఎంత ఉండాలి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ 10 amperes, ఆప్షన్ బి 15 amperes, ఆప్షన్ సి 25 amperes, ఆప్షన్ డి 30 amperes. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 25 amperes. సో 25 amperes ఈజ్ ది ఫ్యూజ్ రేట్ టు రన్ ఏ 10 horsepower 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ అట్ ఫుల్ లోడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఇన్ స్టేటర్ ఆఫ్ ఎన్ ఏసీ మోటార్? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఏసీ మోటార్ యొక్క స్టేటర్లో
మొత్తం ఎలక్ట్రికల్ డిగ్రీని లెక్కించడానికి ఏ ఫార్ములాను ఉపయోగిస్తున్నాము? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 180 degrees బై నెంబర్ ఆఫ్ స్లాట్స్. ఆప్షన్ బి టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 180 degrees ఇంటూ నెంబర్ ఆఫ్ స్లాట్స్. ఆప్షన్ సి టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 180 degrees బై నెంబర్ ఆఫ్ పోల్స్. ఆప్షన్ డి టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 180 degrees ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 180 degrees ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఏసీ మోటార్ యొక్క స్టేటార్లో మొత్తం ఎలక్ట్రికల్ డిగ్రీని లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా వచ్చి టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 180 degrees ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వై ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ చేంజ్డ్ ఓన్లీ బై చేంజింగ్ ది ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ ఇన్ ఏ డీసీ కాంపౌండ్ మోటార్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే డీసీ కాంపౌండ్ మోటార్లో ఆర్మేచర్ కరెంట్ దిశను మార్చడం ద్వారా మాత్రమే భ్రమణ దిశను ఎందుకు మార్చబడుతున్నాం? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ మెయింటైన్ రేటెడ్ స్పీడ్. ఆప్షన్ బి మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. ఆప్షన్ సి అవాయిడ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. ఆప్షన్ డి ప్రివెంట్ మోటార్ ఫ్రమ్ ఓవర్లోడింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. సో డీసీ కాంపౌండ్ మోటార్లో ఆర్మేచర్ కరెంటు దిశను మార్చడం ద్వారా మాత్రమే భ్రమణ దిశ ఎందుకు మార్చబడుతుంది అంటే టు మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రూల్ డిటర్మైన్స్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ డీసీ మోటార్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే డీసీ మోటార్లో కరెంటు యొక్క దిశను ఏ నియమం అనేది నిర్ణయిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్. ఆప్షన్ బి రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఆప్షన్ సి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఆప్షన్ డి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో డీసీ మోటార్లో కరెంటు యొక్క దిశను ఏ నియమం నిర్ణయిస్తుంది అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీసీ ఫీల్డ్ కాయిల్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే డీసీ ఫీల్డ్ కాయిల్ కోసం ఏ వైండింగ్ వైర్ అనేది ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ సూపర్ ఎనామల్డ్ కాపర్ వైర్. ఆప్షన్ బి సింగిల్ సిల్క్ కవర్డ్ కాపర్ వైర్. ఆప్షన్ సి డబల్డ్ సిల్క్ కవర్డ్ కాపర్ వైర్. ఆప్షన్ డి పీవీసీ కవర్డ్ కాపర్ వైండింగ్ వైర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సూపర్ ఎనామల్డ్ కాపర్ వైర్. సో డీసీ ఫీల్డ్ కాయిల్ కోసం ఏ వైండింగ్ వైర్ని ఉపయోగిస్తాము అంటే సూపర్ ఎనామల్డ్ కాపర్ వైర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ జనరేటర్. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే డీసీ జనరేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దిశను కనుగొనడానికి ఏ నియమమును ఉపయోగిస్తాము? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ క్రాక్ స్క్రూ రూల్. ఆప్షన్ బి రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఆప్షన్ సి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఆప్షన్ డి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో డీసీ జనరేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దిశను కనుగొనడానికి ఏ నియమమును ఉపయోగిస్తాము అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై జనరేటర్. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఏ శక్తి అనేది జనరేటర్ ద్వారా విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది?
ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ హీట్, ఆప్షన్ బి కైనెటిక్, ఆప్షన్ సి కెమికల్, ఆప్షన్ డి మెకానికల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి మెకానికల్. సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై జనరేటర్. మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్ ద్వారా విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అగెనెస్ట్ ఏ మోషనల్ ఆబ్జెక్ట్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఒక చలన వస్తువుకు వ్యతిరేకంగా ఘర్షణ శక్తి యొక్క దిశ ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఇంక్లైన్ టు ది ఆబ్జెక్ట్, ఆప్షన్ బి ఆపోజిట్ టు ది ఆబ్జెక్ట్, ఆప్షన్ సి ప్యారలల్ టు ది ఆబ్జెక్ట్, ఆప్షన్ డి పర్పెండిక్యులర్ టు ది ఆబ్జెక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆపోజిట్ టు ది ఆబ్జెక్ట్. సో ఒక చలన వస్తువుకు వ్యతిరేకంగా ఘర్షణ శక్తి యొక్క దిశ ఏమిటి అని అంటే ఆన్సర్ వచ్చి ఆపోజిట్ టు ది ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్? ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ టైప్ ఆఫ్ మెటల్స్, ఆప్షన్ బి కాంటాక్ట్ సర్ఫేసెస్, ఆప్షన్ సి క్వాంటిటీ ఆఫ్ ది కాంటాక్టింగ్ మెటల్స్, ఆప్షన్ డి క్వాలిటీ ఆఫ్ మెటల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కాంటాక్ట్ సర్ఫేసెస్. సో విచ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే కాంటాక్ట్ సర్ఫేసెస్. ఐటీఐ స్టూడెంట్స్ ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను మరికొన్ని వీడియోస్ అనేవి చేయగలుగుతాను. మీకు ఇలాంటి సబ్జెక్ట్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.